అందరికీ నమస్కారం. నా పేరు రమావ శ్రీరామ్ నాయక్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి గిరిజనుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నది. గిరిజన సంక్షేమ శాఖను పూర్తిగా అనాథగా మార్చే ప్రక్రియ కుట్రలు చేస్తూ ఉన్నది. ఈరోజు ఈ గిరిజన సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో, ఎవరికి చెప్తే సమస్యలు పరిష్కారం అవుతాయో అని ఈరోజు గిరిజనులు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇంతటి గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితి రావడానికి ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వమే కారణం. రాజ్యాంగబద్ధమైనటువంటి గిరిజన సంక్షేమ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రక్రియ గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటి గిరిజన శాఖ మంత్రి లేకపోవడం, ఇప్పుడు ఇన్ఛార్జి మంత్రిని ఏర్పాటు చేసింది. అయినా ఈ సమస్యలు పరిష్కరించే పరిస్థితి లేదు. ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న గిరిజన గురుకులాల్లో మిగిలిపోయినటువంటి సీట్లను భర్తీ చేసే ప్రక్రియ పూర్తిగా గందరగోళంగా మారింది. ఈ మిగిలిపోయిన ప్రక్రియ ఏదైతే సెట్ నిర్వహించి, ఆన్లైన్ ద్వారా సెట్ నిర్వహించి అన్నీ ఫిలప్ చేశామని చెప్తుందో కన్వీనర్ గారు, సెట్ నిర్వహించినటువంటి అలుగు వర్షిని కన్వీనర్ గారు ప్రకటించారు. మరి సంతోషమే, అందరికీ ఇవ్వాలని అడుగుతున్నాం. మీరు పద్ధతి ప్రకారంగా అడ్మిషన్ పూర్తి చేయాలని మేము కూడా డిమాండ్ చేశాం. కానీ మీరు 3 దఫాలుగా నిర్వహించిన అడ్మిషన్లలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన గురుకులాల్లో వేలాది సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ సీట్లు మిగిలిపోయే కంటే మీరు మాన్యువల్గా రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన గురుకుల కార్యాలయానికి మాన్యువల్గా తల్లిదండ్రులు వచ్చి మా పిల్లలకి అడ్మిషన్ ఇవ్వండి, మేము ఆ రోజు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోలేదు, పరీక్ష రాయలేదు, మాకు అవకాశం ఇవ్వండి, మేము ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించుకోలేమని ఈరోజు వేడుకుంటున్నారు. కానీ గిరిజన గురుకుల సంస్థ అధికారులు చెప్పే సమాధానం ఏంటంటే, అలుగు వర్షిని గారు నుండి మాకు అనుమతి రాలేదు, మేము ఇవ్వలేకపోతున్నాం, మీరు ఏదైనా ఉంటే అలుగు వర్షిని గారిని అడగండి అని చెప్తా ఉన్నారు. ఇది గతంలో ఎన్నడూ ఇటువంటి సమాధానం గిరిజన గురుకులాల నుంచి రాలేదు. ఆ అలుగు వర్షిని గారికి ఏం సంబంధం? సెట్ నిర్వహించింది, కన్వీనర్గా ఉన్నారు, ఇప్పుడు ప్రక్రియ అయిపోయింది. మిగిలిపోయిన బ్యాక్లాగ్ సీట్లను ఒక రాజ్యాంగబద్ధమైన గిరిజన గురుకులాల సంస్థను నిర్వీర్యం చేసే హక్కు అలుగు వర్షిని గారికి ఎక్కడిది? మరి ఇటువంటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కావాలని ఐఏఎస్ అధికారులు ఏది చెప్తే అదే పరిస్థితుల్లో ఈరోజు వినే పరిస్థితి ఉన్నది. మరి గిరిజన గురుకులాల్లో తల్లిదండ్రులు పడిగాపులు కాస్తూ ఉన్నారు. రోజంతా మాసప్ ట్యాంక్కి వెళ్తే 100 మంది ఈరోజు గిరిజన తల్లిదండ్రులు పిల్లల్ని, చిన్న పిల్లల్ని మాకు 5వ తరగతిలో ఇవ్వండి, 6వ తరగతిలో అవకాశం ఇవ్వండి, దరఖాస్తు రాసుకొని ఈరోజు వస్తూ ఉన్నారు. ఇటువంటి దుస్థితి ఎందుకు వచ్చింది? మరి అలుగు వర్షిని గారు మోనోపోలీగా తన ఆధిపత్య ధోరణితో గిరిజన గురుకుల సంస్థను నిర్వీర్యం చేసే చర్యలు చేపడుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు మేము దృష్టికి తీసుకపోయినా కూడా ఇంతవరకు వారం నుంచి మేము ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్పాం, అధికారులకు చెప్పాం, అదేవిధంగా మంత్రులకు చెప్పాం, అయినా పరిష్కారం కావట్లేదు. అలుగు వర్షిని గారు మోనోపోలీగా వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు, మీరు ఇప్పటికైనా జోక్యం చేసుకొని ఈ గిరిజన గురుకుల సంస్థకు అటానమస్ సంస్థ, అది దానికి ఒక స్వతంత్ర హక్కు ఉన్నాయి, రాజ్యాంగబద్ధమైన హక్కు ఉంది. మిగిలిపోయిన బ్యాక్లాగ్ సీట్లన్నిటినీ ఆ శాఖని భర్తీ చేసుకునే అధికారం ఆ శాఖకి అలుగు వర్షిని ద్వారా ఇప్పించండి. వర్షిని గారు ఎవరి మాట వినే పరిస్థితి లేదు, చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉన్నదని ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ సంబంధించి ఇప్పటికి 25,000 మంది దళిత గిరిజన విద్యార్థులు రోడ్డు మీద ఉన్నారు. ప్రైవేటు ఈ స్కీము 1990 నుండి ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తున్నది. ఏంటి ఈ స్కీము? దళిత గిరిజన విద్యార్థులు, పేద విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ళల్లో కార్పొరేట్ విద్య ఎందుకు చదవకూడదు? వీళ్ళకి హక్కు ఉంది, రాజ్యాంగం ప్రకారంగా వీళ్ళకి ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా అవకాశం కల్పించాలని 1990లో ఆనాటి ఎస్ఆర్ శంకరన్ గారు చొరవతో ఈ పథకం తీసుకొచ్చారు. నిరాటంకంగా కొనసాగుతూ ఉన్నది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ దళిత గిరిజన బెస్ట్ అవైలబుల్ స్కీమ్ని అటకెక్కించి దీన్ని నిర్వీర్యం చేసి పూర్తిగా రద్దు చేసే ప్రక్రియ చేపట్టింది. గత 2 సంవత్సరాలుగా ప్రైవేటు యాజమాన్యాలకి పుస్తకాలు, డ్రస్సులు, మెస్ ఛార్జీల రూపంలో ఇవ్వాల్సినటువంటి బిల్లులు 180 ప్రైవేటు పాఠశాలలకు 154 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం ఇవ్వమని డిప్యూటీ స్పీకర్ బట్టి విక్రమార్క గారికి గిరిజన సంఘంగా మేము 3 సార్లు కలిసాం. అయినా స్పందన లేదు. ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తాం. గిరిజన సంఘాలు కూడా కలిశాయి.
అనేక వాళ్ళ ప్రైవేట్ యాజమాన్యాలు కూడా కలిశాయి, స్పందన లేదు. ఇప్పటికీ వాళ్ళు ఒక సమ్మెలో ఉన్నారు. నెల రోజుల నుంచి మాకు 154 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తేనే మేము విద్యార్థుల్ని స్కూల్లో అడ్మిషన్ తీసుకుంటాము, లేకపోతే తీసుకోమనే పరిస్థితుల్లో వాళ్ళు సమ్మె చేస్తా ఉన్నారు. మనం ప్రభుత్వం ఇంత జరుగుతున్నా 25 వేల మంది దళిత గిరిజన విద్యార్థులు రోడ్డు మీద ఉన్నారు. నెల రోజులుగా వాళ్ళ స్కూళ్ళకు పోవట్లేదు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటుంది. దళిత గిరిజన విద్యార్థులు కాబట్టి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది, వివక్ష పాటిస్తూ ఉన్నది. అదే ఆధిపత్య కులాలకు సంబంధించి పిల్లలు ఉంటే ఈ పరిస్థితి ఉండేదా? ఉండదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం దళిత గిరిజనుల పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇటువంటి ధోరణి రాష్ట్ర ప్రభుత్వం విడనాడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటు అంబేద్కర్ ఓవర్సీస్ పథకం, మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల కాలంలో విదేశాల్లో చదువుతున్నటువంటి ఒక్క గిరిజన దళిత విద్యార్థి కూడా స్కాలర్షిప్లు ఇవ్వలేదు 2 సంవత్సరాలుగా. లిస్టు మొత్తం ప్రిపేర్ చేసి సంవత్సరమైంది ముఖ్యమంత్రి గారి దగ్గర. మీ ఈ లిస్టుకి మా అనుమతి ఇవ్వండి, శాంక్షన్ చేయమని నెల రోజులైంది. గిరిజన శాఖ అటు సాంఘిక సంక్షేమ శాఖ ఫైల్ పెట్టి ఇంతవరకు అనుమతి ఇవ్వట్లేదు. మరి దళిత గిరిజన విద్యార్థులు బ్రహ్మాండంగా మేము కార్పొరేట్ విద్యతో అందిస్తాం, బ్రహ్మాండంగా చేస్తాం, విదేశాల్లో విద్యకి మేము ఇంత 20 లక్షలు ఇస్తున్నాం అని గొప్పలు చెప్పడమే తప్ప గిరిజనుల్ని దళితుల్ని మోసం చేసే చర్యలు ఈ ప్రభుత్వం చేపడతా ఉన్నది. అనేక కుట్రలు జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా దళిత గిరిజనుల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తూ ఉంది. మేము 2 సంవత్సరాలు చూసాం. గిరిజన సంఘాలు కూడా క్రమంగా పోరాడుతున్నాయి. రాబోయే కాలంలో ఈ విధంగానే గిరిజన శాఖకి మంత్రి ప్రత్యేకంగా ఉన్నటువంటి మంత్రి ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. రాజ్యాంగ పదవి, రాజ్యాంగబద్ధమైన పదవి, అనేక రాజ్యాంగంలో అనేక హక్కులు ఉంటాయి, అమలు చేయాల్సిన బాధ్యత. టీఎస్సీ ఏర్పాటు చేయలేదు. గవర్నింగ్ బాడీ గిరిజనుల చర్చలకు సంబంధించి పీవీటీజీలకు సంబంధించి గవర్నింగ్ బాడీలు ఉన్నాయి. అనేక రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టాలు, హక్కుల్ని అమలు చేయాల్సిన శాఖ పూర్తిగా ఈరోజు అనాథ శాఖగా మారింది. దీనికి ప్రధాన కారణం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని తప్పకుండా ఈ విధంగానే వ్యవహరిస్తే రాబోయే కాలంలో ఇక స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి, ప్రజలంతా గిరిజనులంతా గమనిస్తూ ఉన్నారు, తప్పకుండా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. ఈ విధంగానే ధోరణి అవలంబిస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఈ సమస్యలన్నింటినీ జోక్యం చేసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం మారకపోతే రాబోయే కాలంలో తెలంగాణ గిరిజన సంఘంగా మేము ప్రత్యక్ష పోరాటాలకు, రాష్ట్ర వ్యాప్త పోరాటాలకు పూనుకుంటామని ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా.